కాశీ క్షేత్రంలో ఎన్నాళ్ళు ఉంటే ఎలాంటి ఫలితం కలుగుతుంది, ఈ విషయంలో కూడా మనకి చాలా వివరాలు చెప్పబడ్డాయి. ఒక్కరోజు రాత్రి పగలు ఉండటం వలన వాళ్ళకి ఎంతో పుణ్యం వస్తుంది, తర్వాత వాళ్ళకి సదాలోచనలు వస్తాయి అనేటువంటి విషయం చెప్తారు. అయితే 1 మాసం రోజులు ఎవరు అక్కడ దివారాత్రాలు దీక్షతో ఉంటారు అంటే కాశీలో ఉండటానికి కొన్ని దీక్షలు చెప్పారు. ఆ విధంగా ఎవరు 1 నెల రోజులు ఉంటారో వాళ్ళకి మంచి పనులు చేయడానికి అవకాశం రావటం, ఇదివరకు చేసినటువంటి పాపాలన్నీ పరిహారం కలగడం జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తారు. మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఎవరున్నారు, అన్నపూర్ణేశ్వరి అంటే ఏమిటి, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఆవిడ, అమ్మలకి అమ్మ ఆవిడ. ఇంకోటి ఏం చెప్తాం మనం, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని, అంటే అందరికీ తల్లి ఆవిడ. మనం తల్లి లేకుండా మనకి జన్మ లేదు. మనం ఎలా జన్మిస్తున్నాం, తల్లి గర్భంలో 9 నెలల పైన మనం ఉంటున్నాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అన్ని పనులు చేస్తాం, అక్కడ అమ్మని తన్నుతూ ఉంటాం, ఎంతో బాధ పెడుతూ ఉంటాం, ఎన్నో ఇబ్బందులకి ఆవిడ ఓరుస్తుంది, తన బిడ్డ కోసం తను తింటుంది. అయితే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు తల్లి ఇబ్బంది పెట్టినటువంటి దోషం పోవడం కోసం అని చెప్పేసి కాశీ క్షేత్రంలో 9 నెలల 9 రోజులు ఉండాలి అంటారు. అంటే ఏ స్త్రీ అయినా కూడా అన్ని రోజులు గర్భాన్ని మోస్తుంది కాబట్టి ఆ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు చేసినటువంటి దోషం, తల్లిని ఇబ్బంది పెట్టినటువంటి దోషం పోవడం కోసమని ప్రతి వ్యక్తి కూడా 9 నెలల 9 రోజులు కాశీలో ఉండాలంటారు. కాశీకి వెళ్తే కనపడుతుంది, చాలా మంది అలాంటి దీక్షతో ఉన్న వాళ్ళు అక్కడ మనకు కనపడుతూ ఉంటారు. అయితే అందరికీ 9 నెలల 9 రోజులు ఉండేటువంటి అవకాశం లేకుంటే సూక్ష్మంలో మోక్షంలాగా 9 రోజుల 9 ఘడియలైనా అక్కడ ఉండటం వల్ల వాళ్ళకి ఆ దోష పరిహారం అవుతుంది అంటారు. అయితే అన్నిటికంటే పెద్దది ఏమిటంటే జీవితకాలం ఎవరు అక్కడ ఉండాలని నిర్ణయించుకుంటారో వాళ్ళకి మాత్రం మోక్ష ప్రాప్తి కలుగుతుంది, మరో జన్మ ఉండదు అనేటువంటి విషయాన్ని, అంటే ఏలాంటి పాపి కానీ, ఏలాంటి దోషాలు చేసి ఉండని, ఎలాంటి హత్యలు ఎలాంటి పాపాలు చేసి ఉండని, ఇక నుంచి నేను చెయ్యను అని ఎప్పుడు నిర్ణయించుకుంటాడో, ఎప్పుడు కాశీ ప్రవేశం చేస్తాడో, ఎప్పుడు కాశీలో నేను ఉండాలి అని నిర్ణయించుకుంటాడో ఆ జీవితకాలం అక్కడ గడపటం వలన, నియమనిష్టలతో గడపటం వలన వాళ్ళకి ముక్తి లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి కాశీఖండంలో చెప్పబడింది. అంటే ఒక్కరోజు ఉండటం వలన వాళ్ళకి సదాలోచనలు కలుగుతాయి, 9 నెలలు ఉండటం వలన సదాలోచనలు కలగటమే కాకుండా అసలు కాశీ అంటే ఏమిటి, ముక్తి అంటే ఏమిటి, ఇక్కడ ఎందుకు ఉండాలి అనేటువంటి మహత్యాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. కొంత సాధన చేయటానికి వాళ్ళకి అవకాశం ఏర్పడుతుంది. ఆ తర్వాత వాళ్ళు అక్కడే ఉండాలని నిర్ణయించుకోవచ్చు, లేదా తల్లి గర్భంలో ఉన్నటువంటి చేసినటువంటి దోష పరిహారం వాళ్ళు చేసుకునేటువంటి అవకాశం ఉంది. 1 నెల రోజులు చేసుకోవటం వలన వాళ్ళకి ఎంతో పుణ్యం రావటం, అంతవరకు ఉన్నటువంటి పాప పరిహారం కలగటం, మళ్ళీ సదాలోచనతో మళ్ళీ వచ్చిన తర్వాత అంటే వాళ్ళ యథాస్థితికి వాళ్ళ ఊళ్ళకి వాళ్ళు వచ్చిన తర్వాత మంచి నడత నడుచుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మనసులో అనేటువంటి మాలిన్యం కూడా కరిగిపోతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అన్నిటికంటే అత్యంత ప్రధానమైనటువంటిది జీవితకాలం అక్కడ ఉండాలని నిర్ణయించుకోవడం, అక్కడే మరణించటం, అక్కడ మరణం సంభవించాలని ఎవరు భావించి జీవితకాలం అంతిమ దిశలో అక్కడ ఉండాలని నిర్ణయించుకుంటారో, ఎవరు అక్కడ ఉంటారో వాళ్ళకి ఇంకా ముక్తి అని మరో జన్మ లేదు అని చెప్పేసి సాక్షాత్తు పరమశివుడే చెప్పినట్టుగా మనకి స్కంద పురాణంలో కాశీఖండంలో కనపడుతోంది. కొండల శ్రీనివాస, 7 కొండల శ్రీనివాస, 3 మూర్తుల తిరుమలేశ, 7 జన్మల పాపముల ఎడబాపి బ్రోచే వెంకటేశ. కోటికి పడగెత్తిన ధనవంతుడు, కోటికి పడగెత్తిన ధనవంతుడు,
కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు, నీ కృపకెప్పుడు సమపాత్రుడు. మమకారాలు ఉండరాదని మాతల నీలాలు తీసుకొందువు, నీది నాదని ఏది లేదని నిలువు దోపిడి ఒలుచుకొందువు, వెళ్ళునప్పుడు వెంట రాదని ముడుపులన్నీ ఊడ్చుకొందువు, అడుగడుగునా అడుగడుగునా వేదాంతమున్నది, నీ ఆరాధనలో సాధనున్నది. ఏడు కొండల శ్రీనివాస, మూడు మూర్తుల తిరుమలేశ, ఆ సేతు సీతాచలము నీవే దైవము, ఆ బాల గోపాలము నిన్నే కొల్తుము, నీ దివ్య మంగళ రూపము, మా నిత్య దర్శన తేజము, నీ పాద పద్మయుగళము, సంసార సాగర తరణము. ఏడు కొండల శ్రీనివాస, మూడు మూర్తుల తిరుమలేశ. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. నమస్కారం.